హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. జపాన్లో భారీ భూకంపం వచ్చినట్టు ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. అలాగే ఖచ్చితంగా జపాన్లో సునామీలు వచ్చే అవకాశం ఉంటుందని అక్కడ వాతావరణ శాఖ అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా రెడ్ అలర్ట్ని ప్రకటించింది. ప్రకృతితో చెలగాటం ఆడితే విపత్తుల్ని ఎదుర్కోక తప్పదు. సో మరి జపాన్లో అదే జరుగుతుందా? ఒక పక్క విజువల్స్ అన్నీ కూడా చూస్తే ప్రజలందరూ కూడా భయాందోళనకి గురవుతారు. అలాంటి విజువల్స్, బిల్డింగ్స్ అన్నీ కూడా ఊగుతున్నాయి, చెట్లు ఊగుతున్నట్టు. అసలు ఏం జరుగుతుంది జపాన్లో? సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మా ప్రతినిధి గోపి లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గోపి నమస్తే. చెప్పండి తేజ, నమస్తే. అసలు ఏం జరుగుతుంది జపాన్లో? పెద్ద ఎత్తున భూకంపం అలాగే సునామీలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే అక్కడ రెడ్ అలర్ట్ని అయితే ప్రకటించారు. అంటే సునామీలు వస్తున్నాయా? అవును తేజ, ఈ రోజు మార్నింగ్ ఉదయం నుంచి ఉదయం 10:10 ఆ సమయంలో పెద్ద ఎత్తున అయితే సముద్రంలో 1 మీటర్ ఎత్తున ఎగిసిపడే అలలు, అదేవిధంగా హ్యూగా నాడా అనే సముద్రంలో సంభవించిన ఈ ప్రకంపన మొత్తం సంభవించింది. హ్యూగా నాడా అనే ఒక సముద్రంలో సంభవించింది. ముఖ్యంగా అక్కడ ఉన్న పక్కనే, అంటే సముద్రం పక్కన కొన్ని విల్లాస్, బీచెస్, అదేవిధంగా షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా. సో ఆ షాపింగ్ మాల్ చుట్టూ ఉన్న ఏదైతే ఉన్నాయో బిల్డింగ్స్, అవన్నీ ఒక చెట్లు గాలికి ఎలా ఊగుతాయో ఈ భూకంప ప్రకంపనలకు అయితే బిల్డింగ్ మొత్తం అలా ఊగిపోయాయి. ఇప్పటికే అక్కడ ఉన్న ప్రజలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న మానవాళి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా ఇబ్బందులకు అయితే గురవుతున్నారు. దీని మీద ఇప్పుడే ప్రభుత్వం స్పందించింది. కొంతమంది ఎవరైతే అక్కడ దీనికి సంబంధించి బాగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని ఇప్పటికీ ప్రభుత్వం దగ్గరికి అయితే చేరవేశారు. అదేవిధంగా కొంతమందిని ఆసుపత్రులకు అయితే తీసుకెళ్లారు. సో ఇంకా అదేవిధంగా కొంతమందికి అయితే బిల్డింగ్ కింద అంటే హాస్పిటల్కి తీసుకెళ్లడం అంటే ఇప్పటి వరకు వచ్చిన ఆ ప్రకంపనల వల్ల అంటే ఎవరికైనా నష్టం జరిగిందా? ప్రాణ నష్టం జరిగిందా? అవునవును తేజ, ప్రాణ నష్టం కాదు, ఆస్తి నష్టం, కొన్ని వందల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా 8 మంది ప్రాణాలు అయితే పోయాయి ఇప్పటికీ. సో అదేవిధంగా అక్కడున్న ఏదైతే జపాన్ గవర్నమెంట్ ఉందో ఇప్పటికీ అన్ని తీసుకోవాల్సిన చర్యలు మొత్తం ఇప్పటికీ తీసుకుని తేజ అక్కడ. రైట్. అయితే ఎలాంటి ఈ భూకంపాలు కానీ లేకపోతే ఈ సునామీలు కానీ ఎక్కువగా జపాన్ పేరే వినపడుతుంది, ఎందుకో తెలుసుకోవచ్చా? అవును తేజ, మనం చిన్నప్పటి నుంచి మనం వినే ఉంటాము. మనం 6th 7th క్లాస్ లో ఉన్నప్పుడు సోషల్ సబ్జెక్ట్ లో ఎక్కువగా ఈ జపాన్ అనే పేరు ఎక్కువ ఎందుకు కనపడుతుందంటే మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఆయిల్ కానీ లేకపోతే కొంత పెట్రోల్ కానీ ఇవన్నీ సముద్ర గర్భం నుంచి పుడతాయి. సో అది అనేది పొల్యూషన్ అనేది బాగా ఎక్కువయ్యి, అదేవిధంగా కాలుష్యం అనేది చాలా ఎక్కువయ్యి, సముద్రంలో ప్లాస్టిక్ అనేది ఇంకా ఎక్కువయ్యి, సో ఇవన్నీ టూ మచ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాయి. కాబట్టి మానవాళి కూడా దానికి కొంచెం నెగిటివ్ గా ఉంది కాబట్టి ప్రకృతికి. సో దాని నుంచి సముద్రం నుంచి పెద్ద 1 మీటర్ సంబంధించిన ఎత్తైన కెరటాలు ఎగిసిపడుతుండడం, అదేవిధంగా సముద్రం తీరం పక్కనే ఉన్న కొంతమంది షాపింగ్ మాల్స్ ఏదైతే ఉన్నాయో, రెస్టారెంట్స్, ఇవన్నీ కూలిపోవడం జరిగింది. దానిలో కొన్ని 7 అయితే ప్రాణ నష్టం జరిగింది, కొన్ని 100 కోట్లు అయితే ఆస్తి నష్టం అయితే జరిగింది. సో ఇంకా కొంతమంది ఏదైతే బిల్డింగ్ సమూహాల కింద ఉంటారో వాళ్ళని ఇప్పుడే వెలికి తీస్తున్నారు తేజ. ఓకే, రైట్. అయితే గోపి, అంటే ఇది సముద్రం గర్భం నుంచి ఏర్పడింది అని చెప్తున్నారు. దానివల్లనే సునామీలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు కదా? అవునవును, ఇది సముద్రం హ్యూగా నాడా అనే ఒక సముద్రంలో సముద్రం అడుగు నుంచి పెద్ద ఎత్తున కెరటాలు అయితే ఎగిసిపడుతున్నాయి. దీని నుంచి భూకంపం రావచ్చు, అదేవిధంగా సునామీ కూడా వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా కనబడుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడున్న ఎవరైతే వాతావరణ పరిశోధక కేంద్రాలు ఎవరైతే ఉన్న చైర్మన్స్, అదేవిధంగా ఇక్కడున్న ఉద్యోగులు అయితే చెప్తున్నారు, ఇక్కడ నుంచి పెద్ద సునామీలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని నుంచి ఎంతో ప్రాణ నష్టం జరగబోతుంది. ఇప్పటికీ అక్కడున్న గవర్నమెంట్, అదేవిధంగా ప్రభుత్వం చాలా చర్యలు అయితే చేపట్టింది. నదులు, సరస్సులు, అదేవిధంగా సముద్రం పక్కన ఉన్న ఏదైతే షాపింగ్ మాల్స్ కానీ లేకపోతే ఇల్లు కానీ ఇలా ఆ ఇళ్లలో ఉన్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు అయితే ఇప్పటికే తరలించడం జరిగింది. రైట్. అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఈ పెట్రోల్ లేకపోతే కిరోసిన్ వీటిని తీసేటప్పుడు కింద పెద్ద వాటిని ఏమంటారు, ఎస్, వాటిని పెట్టినప్పుడు కింద సముద్ర గర్భంలో కూడా పెద్ద కొండలు కూడా ఉంటాయి, అగ్నిపర్వతాలు ఉంటాయి. సో అలాంటి ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు ఇలాంటి ప్రకంపనలు వస్తాయని కూడా మనం విన్నాం. అదంతా నమ్మొచ్చా? నిజమేనా? ఆల్రెడీ ఒక వాల్కెన్ అయితే డ్యామేజ్ అయింది ఈ జపాన్ లో. సముద్ర భాగంలో హ్యూగా నాడే సముద్ర భాగంలో పెద్ద ఎత్తున 1 మీటర్న్నర సంబంధించిన పెద్ద ఎత్తు కెరటాలు అయితే ఎగిసిపడుతున్నాయి. సో అదేవిధంగా సముద్ర భాగం పక్కనే ఉన్న పెద్ద కొండలు కింద నుంచి వాల్కెనైస్ కూడా ఎగిసిపడుతున్నాయి. జపాన్ పరిస్థితి ఎలా ఉందంటే అల్లకల్లోలం అవుతుంది. ఇప్పటికీ చాలా మంది ప్రాణ నష్టం జరిగింది, అదేవిధంగా కొన్ని 100 కోట్లలో కూడా ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటికీ గవర్నమెంట్ కూడా స్పందించింది. బట్ కొంతమంది అయితే ఇంకా బిల్డింగ్ సమూహాల కింద పడి నలిగిపోయి చనిపోయి ఉన్నారు తేజ. ఆ సవాళ్ళను బయటకు తీయడానికి అక్కడున్న గవర్నమెంట్ కూడా చాలా కష్టతరంగా పనిచేస్తున్నారు అక్కడ. రైట్. అది ఇప్పటి వరకు కూడా ఎంతవరకు ప్రాణ నష్టం జరిగింది?
ఇక్కడున్న ప్రభుత్వ నివేదిక ప్రకారం అయితే దాదాపు 7 అయితే చనిపోయారు, మరో 47 మంది అయితేనేమో తీవ్ర గాయాలతో ఉన్నారు. మరికొంతమంది బిల్డింగ్ల కింద అదేవిధంగా ఏదైతే కూలిపోయినాయో సో వాటి కింద చాలా మంది అయితే పడి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని కూడా వెలికి తీస్తున్నారు. వాళ్ళు కూడా తీవ్ర గాయాలతో అయితే హాస్పిటల్ పాలయ్యారు. వాళ్ళలో 7 అయితే ఇప్పటికే మరణించడం జరిగింది తేజ. రైట్ రైట్ అసలు మన ప్రకృతిలో ఏం జరుగుతుంది? ఇక్కడ మన ఇండియాలో చూసుకుంటే కేరళలో కూడా భారీగా ఫ్లడ్స్ రావడం వల్ల చాలా జన నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, అన్ని రకాలుగా. ఇప్పుడు జపాన్ పేరు వింటున్నాం, వాళ్ళు ఆల్రెడీ ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నారు. అంటే జాగ్రత్తగా ఉండండి కాదు, ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని 99% ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ జపాన్ లో ఒకసారి వచ్చింది పెద్ద సునామీ అనేది, ఒక ప్రకంపన లాగా 1969 లో ఒకసారి వచ్చింది. సో అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు రావచ్చు. మనం ఎలాగైతే ప్రపంచం అదేవిధంగా ఈ అంతం అయిపోతుందనే మాట ఇప్పుడు ఎప్పటి నుంచి అయితే నేను వింటున్నాము. సో అదేవిధంగా 1969 లో ఒకసారి అయితే జపాన్ లో పెద్ద ఎత్తున సునామీ రావడం జరిగింది. అప్పట్లోని కొన్ని వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అప్పట్లోని కొన్ని వందల ప్రాణాలు అయితే ఆ సముద్ర గర్భంలో అయితే, సముద్ర దేవత అయితే సముద్రం లోపలికి అయితే తీసుకోవడం జరిగింది. అప్పట్లోనే దాదాపు 100 ప్రాణాలు పోయాయి. మరలా ఇప్పుడు అదే రావచ్చు. ఫ్యూజన్ అనే సముద్రం నుంచి కింద సముద్ర భూగర్భం నుంచి, సముద్రాల నుంచి అదేవిధంగా కెరటాలు అయితే ఎగిసి పడుతున్నాయి. మీటరున్నర ఎత్తులో కెరటాలు అయితే ఎగిసి పడుతున్నాయి. పక్కనే ఉన్న వాల్కెనో కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పుడే ఆ వాల్కెనో చుట్టూ కూడా గవర్నమెంట్ సంబంధించిన అధికారులు అందరూ వచ్చి పరిశీలిస్తున్నారు. అంటే ఆ వాల్కెనో ద్వారా కూడా జపాన్ అల్లకల్లం అయ్యే పరిస్థితి ఉంది ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా వాళ్ళందరూ కూడా. ఎక్కువగా ఇలాంటి సునామీలు కానీ లేకపోతే భూకంపాలు కానీ ఎక్కువ కూడా జపాన్ పేరే వినిపిస్తుంది. ఎందుకో తెలుసుకోవచ్చా? అంటే మన దగ్గర ఇండియాలో కన్నా జపాన్, చైనా వంటి దేశాల్లో సాంకేతికంగా అయితే చాలా ముందంజలో ఉన్నారు. సో అందులో భాగంగా వాళ్ళు ప్లాస్టిక్ అదేవిధంగా కొంత కాలుష్య నివారణ వాళ్ళ దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మన దగ్గర కాలుష్య నివారణ కొంచెం తక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ కాలుష్యం అదేవిధంగా ఏదైతే ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయో ఇవన్నీ సముద్రంలో కలిపేస్తున్నారు. అక్కడ ఉన్న సముద్రంలో చేపలు కూడా చనిపోయాయి ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల. మోస్ట్ ఆఫ్ ది ఫిషెస్ కూడా చాలా చనిపోయడం జరిగింది. అదేవిధంగా ఆ సముద్రంలో ప్లాస్టిక్ అదేవిధంగా పొల్యూషన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. దీని ద్వారా అక్కడ కెరటాలు అయితే ఎగిసిపడుతున్నాయి. సునామీ కూడా ఎలాగైనా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. అప్పట్లో 1969 లో అప్పట్లో పొల్యూషన్ కూడా ఇంత ఎక్కువ ఉంది కాబట్టి అప్పట్లో ఈ విధంగా జరిగింది. అప్పట్లోనే చాలా వందల ప్రాణ నష్టం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని ఇక్కడున్న ప్రభుత్వ యంత్రాంగం అయితే చెప్తుంది. రైట్ అసలు జపాన్కి ఒక శాపం అనుకోవచ్చా? ఎందుకంటే ఒకనొక టైంలో ఒక అనుభవం కూడా అక్కడ పడిందని చెప్పుకుంటూ వింటూ ఉంటాం మనం. అక్కడ భారీ మొత్తంలో అనుభవం మీన్స్ అంటే అప్పుడు అమెరికాకి వేరే దేశానికి యుద్ధం జరిగేటప్పుడు హిరోషిమా నాగసాకి అనే ఒక 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ పడిందని కొంతమంది అంటా ఉంటారు. బట్ ఎగ్జాక్ట్ గా జపాన్ అయితే పడలేదు తేజ. బట్ ఖచ్చితంగా జపాన్ కి అయితే ఇది ఒక తీరని చెడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి దరిద్రం పట్టింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి మనం అంటే ఏదో ఒక విపత్తులు వాళ్ళకే వస్తూ ఉంటాయి. డెఫినెట్ గా వాళ్ళకే వస్తుంది. మనం బయటకు మనం ఫ్రెండ్స్ చర్చించినప్పుడు డెఫినెట్ గా సునామీ చెప్పగానే జపాన్ వస్తుంది, భూకంపం అంటే జపాన్ వస్తుంది. అంటే పేరు అలా మారుమోగిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ చాలా సార్లు వచ్చింది భూకంపం. అదేవిధంగా ఒకసారి అయితే సునామీ వచ్చింది, వందల ప్రాణ నష్టాలు జరిగాయి, వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. సో మరలా ఇప్పుడు అదే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం కూడా దాని మీద బాగా కఠినంగా చర్యలు అయితే తీసుకుంటుంది. ఓకే గోపి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్ చూశారు కదా, అసలు జపాన్లో ఏం జరగబోతుందో మనందరం కూడా వెయిట్ చేసి చూద్దాం. మరి భారీగా సునామీలు వచ్చే అవకాశం ఉంటాయంటూ కూడా అక్కడ వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ని ప్రకటించింది. మరి నిజంగా వస్తాయా రావా, అసలు ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.